యాక్టర్ పోసాని కృష్ణమురళి గారు డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి, స్టోరీ రైటర్‌గా, ఆ తర్వాత డైరెక్టర్‌గా, పలు సినిమాల్లో హీరోగా కూడా నటించిన పోసాని కృష్ణమురళి గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. పోసాని గారి డైరెక్షన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ 2005లో రిలీజ్ అయిన 'శ్రావణ మాసం'. సూపర్ స్టార్ కృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇక శ్రీకాంత్ గారు హీరోగా 2007లో రిలీజ్ అయిన 'ఆపరేషన్ దుర్యోధన్' మూవీని కూడా పోసాని కృష్ణమురళి గారే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక పోసాని గారి డైరెక్షన్ లో వచ్చిన థర్డ్ మూవీ 2008లో నాగబాబు గారు లీడ్ రోల్ లో నటించిన 'ఆపద్ముక్కులవాడ'. ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఫోర్త్ మూవీ 2009లో రిలీజ్ అయిన 'మెంటల్ కృష్ణ'. ఈ మూవీలో హీరోగా కూడా పోసాని గారు నటించి సినిమాలో తన మెంటల్ చేష్టలతో మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆ తర్వాత 'రాజావారి చేపల చెరువు' మూవీని కూడా పోసాని కృష్ణమురళి గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఇక పోసాని గారి డైరెక్షన్లో వచ్చిన మరో మూవీ 'పోసాని జెంటిల్మెన్'. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక 2011లో 'దుశ్శాసన' మూవీని కూడా పోసాని కృష్ణమురళి గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది.